నేను చెప్పబోయే వర్తమానము క్రీస్తు గుర్తించబడుట అనే వర్తమానం మీకు దగ్గర ఉంటే మీరు తీసుకుని దాన్ని చూడొచ్చు. క్రీస్తు గుర్తించబడుట అనేటువంటి వర్తమానం. ఎస్తేరు గ్రంథం మీ అందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథము నెహెమ్యా గ్రంథము తర్వాత ఎస్తేరు గ్రంథాన్ని మనం చూస్తాం. మొదటి అధ్యాయం ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము అందరికీ తెలిసినటువంటి వాక్యమే అయినప్పటికీ మనము దేవుని వాక్యాన్ని మరలా మనం ధ్యానించుకోవటం మనకెంతో సంతోషం కలిగిస్తుంది. మీ అందరికీ తెలుసు, బైబిల్ గ్రంథములో ఎస్తేరు గ్రంథములో హిందూ దేశం గురించి రాయబడింది. ఎంతమందికి తెలుసు? మన భారతదేశం గురించి రాయబడింది పరిశుద్ధ గ్రంథములో. ఈనాడు చాలామంది అంటారు క్రైస్తత్వము అది వేరే దేశం అంటారు, కానీ మన బైబిల్లో మన దేశం గురించి రాయబడింది, అమెరికా దేశం గురించి రాయబడింది, ఇంగ్లాండ్ దేశం గురించి రాయబడింది, ఇరాక్ గురించి రాయబడింది, యెరూషలేము గురించి రాయబడింది. ప్రపంచములో ఉన్న ప్రతి దేశము గురించి అవి దేశములుగా విభాగింపబడక మునిపే దేవుడు ఆలోచనలు ఈ దేశాలన్నీ దేవుడు చూశాడు. కాబట్టి మనం బైబిల్ గ్రంథంలో ఈనాడు పెట్టినటువంటి అధునాతనమైన పేర్లు ఇందులో మనకు బైబిల్లో ఆ పేర్లతో కనబడకపోవచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథములో సృష్టి ఆరంభం మొదలుకొని నేటి దినం వరకు కూడా దేవుడు ఈ భూమిని దేశములుగా ఎప్పుడు విభాగించాడో పరిశుద్ధ గ్రంథంలో రాసింది. నమ్ముతున్నారా? దేశము ఈ భూమి దేశములుగా ఎప్పుడు విభాగింపబడిందో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అలాగే ఆ దేశములకు పేర్లు కూడా రాయబడ్డాయి. సరే, మీ అందరికీ తెలుసు, రాజైన అహస్వరోసు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు కూడా, అంటే ఐథియోపియా దేశం వరకు కూడా 27 సంస్థానాలు అతడు ఏలాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అతడు ఒక గొప్ప విందు చేయించాడని, అతడు ఆ సంస్థానంలో ఉన్నటువంటి అధికారులను ప్రధానులను పిలిచి వాళ్ళందరికీ కూడా మరి ఒక విందు చేయించాడని 9వ వచనం చదువుదాం. రాణి అయిన వస్తీ కూడా రాజు అయిన అహస్వరస్సు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించాను. 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలని రాజ కిరీటము ధరించుకొని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహస్వరోసు ఎదుట ఉపచారము చేయు మెహుమాను, బిజ్దా, హెర్బోరా, బెగ్తా, అబగ్దా, జెతెరు, కర్కస్ అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించాను. ఆమె సౌందర్యవతి. వస్తీ ఎవరంటండి? సౌందర్యవతి. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపము రగులుకొన్నది. రాజుగారి కోపం ఏమైందంటండి? రగులుకొని 14వ వచనం, అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తీ రాజైన అహస్వరోసును నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసిందేమని వారిని అడిగాడు. ఎందుకంటే కూసు దేశం, హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 127 ఆస్థానాల్లో ఏలుతున్నటువంటి ఈ రాజు అయినటువంటి అహస్వరోసు ఈ సంస్థాన అధిపతుల ఎదుట అతనిని ఆమె అవమానించింది, చాలా అవమానించింది. వింటున్నారా? హల్లెలూయా. ఈరోజు స్త్రీలు భర్తని అవమానించడం అనేది వాళ్ళకి ఆనందంగా ఉంది. భర్తని అవమానకరంగా మాట్లాడటం వాళ్ళకి ఆనందంగా ఉంది. భర్తని ఒక చేతకాని వాడి వల్లే మాట్లాడటం వాళ్ళకి ఆనందకరముగా ఉంది. ఇక్కడే ఉన్నారు అందరూ. ఈరోజు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఇతడు నీ సౌందర్యమును కోరినవాడు,
ఇతడు నీ రాజు అని బైబిల్లో రాయబడింది. ఉందా బైబిల్లో? ఎవరో రాజు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అతడు ఏం కోరుకున్నాడు? నీ సౌందర్యాన్ని కోరుకున్నాడు. ఏ సౌందర్యం అది? పరిశుద్ధ గ్రంథములో మనం చదివాం, ఆమె సౌందర్యవతి. వింటున్నారా అండి? అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసికుల యొక్కయు మాదీయుల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షేన, షెతారు, అద్మాత, తర్షీషు, మెరేను, మర్సేనా, మెమూఖాను అనువారు. ఈ మెమూఖాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు. ఇది ఒక గదిలో జరిగిన సంభాషణ అయితే వేరు, ఇది ఒక రహస్య గదిలో జరిగిన సంభాషణ అయితే, ఒక గృహంలో జరిగిన సంభాషణ అయితే వేరు. ఎందుకంటే 127 ఆస్థానములు ఉన్నటువంటి ప్రధానులు, అధికారులు వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళందరూ ఎదుట ఆమె ఎవరిని అవమానపరిచిందంటండి? రాజును అవమానపరిచిందని రాజు అనుకుంటున్నాడు, కానీ మెమూఖాన్ అంటున్నాడు. రాణి అని వస్తే రాజు ఎడల మాత్రము కాదు, రాజు అయిన అహస్వేరోసు యొక్క సకల సంస్థానములలో నుండి అధిపతులందరి ఎడలను, జనులందరి ఎడలను నేరస్తురాలాయను. ఏంటో ఏమైపోయింది ఆవిడ? హల్లెలూయా. ఎవరి ఎడల నేరస్తురాలు అయిపోయింది? ఒక్క రాజు ఎడలే కాదు, అందరి ఎడల ఆమె నేరస్తురాలు అయ్యింది. వింటున్నారా? హల్లెలూయా. అనగా రాజైన అహస్వేరోసు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా వింటున్నారా? ఆమె రాలేదన్న సంగతి మళ్ళీ చదువుతున్నా 17వ వచనం. ఏలయనగా రాజైన అహస్వేరోసు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదన్న సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. వింటున్నారా? సమస్య ఎంత లెక్క పాకిపోయిందండి ఇది. ఇది ఒక్కరి ఎడల జరిగిన కార్యమా? ఒక రాజు యొక్క భార్య 127 ఆస్థానాల్లో ఉన్నటువంటి ప్రధానులు, అధికారులు వాళ్ళందరూ ఎదుట, ఎందుకంటే వచ్చినోడు ఒక్కొక్కడు రాలేదు, అధికారులు భార్యను తీసుకుని వచ్చారు. ప్రతి ఇంపార్టెంట్ సమావేశానికి ఎవరిని తీసుకొస్తారండి? అధికారులు తమ భార్యల్ని తీసుకుని వస్తారు. ఎందుకంటే పురుషుడి యొక్క కిరీటం ఎవరంటే భార్య. యోగ్యురాలు తన పెనిమిటికి, బైబిల్ ఉంది అలాగా. మరి స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి నేటి దినాలలో, నేటి సమాజంలో, నేటి సంఘాలలో, నేటి స్థితి మనం గమనించినట్లయితే స్త్రీ తత్వము, స్త్రీ పాత్ర ఎలా ఉందో లోకములో మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే వర్తమానం ఏంటండి? క్రీస్తుతో గుర్తించబడుట అనే వర్తమానం చెప్పబోతున్నాను. హల్లెలూయా. మరియు పారసికుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. సమస్య నీది కాదు. అర్థమవుతుందా? సమస్య నీది కాదు. ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉండేవాడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేవాడు, ఒక సంఘానికి కాపరిగా ఉండేవాడు,
ఒక నగరానికి మేయర్గా ఉండేవాడు వెనక ఇంకొక పాత్ర ఉంది. అది ఎవరంటే భార్య. హల్లెలూయా, వింటున్నారా అండి? కాబట్టి పెళ్ళంటే చిన్న విషయం కాదు, భార్య అంటే చిన్న విషయం కాదు. ఈరోజు క్రైస్తవ్యములో, క్రైస్తవ సమాజములో స్త్రీలు ఎటువంటి తత్వం కలిగి ఉన్నారు, స్త్రీలు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు? ఎందుకంటే ప్రవక్త బ్రహ్నం అంటున్నాడు, మగవాడు ఆడదయ్యింది అంటున్నాడు. మగవాడు ఎలా అయిపోయాడు అంటండి? ఆడదాని వల్ల అయిపోయాడు. ఆడది పురుషుని స్థానాన్ని స్వీకరిస్తుంది అన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మీరు చూస్తున్నప్పుడు మీరు క్రైస్తవ స్త్రీలుగా ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిలో మీరు ఒక క్రైస్తవ స్త్రీలుగా దేవుని స్తుతించడానికి వచ్చారు. ఈరోజు ప్రవక్త బ్రహ్నం అన్నాడు, నువ్వు సంఘం యొక్క సౌందర్యము ఎందులో చూడగలవంటే ఆ సంఘమునకు వెళ్తున్న స్త్రీలను చూడమన్నాడు. సంఘం యొక్క సౌందర్యము ఆ సంఘమునకు వెళ్ళేటువంటి స్త్రీలు అంటండి. ఆ స్త్రీలను బట్టి ఆ సంఘం యొక్క క్యారెక్టర్ ఏంటో నీకు తెలిసిపోతుంది, ఆ సంఘం యొక్క సౌందర్యం ఏంటో నీకు తెలిసిపోతుంది. ఇంకా చదువుదాం. రాజునకు చూడండి, మరియు పారసికుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన వస్తి రాజైన అహస్వరు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండానట్లు పారసికుల యొక్కయు మాదీయుల యొక్క న్యాయము చెప్పున నియమింపవలెను. మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వింటున్నారా అండి? ఒక స్త్రీ, ఒక రాణి, ఒక రాజు యొక్క భార్య రాజాజ్ఞ మీరినందుకు, రాజాజ్ఞకు లోబడనందుకు ఆమెను ఏం చేయాలంటండి? అసలు ఆమె రాణిగా ఉండటానికి ఏమీ లేదంటే ఆవిడికి ఆయన అంటున్నాడు, వస్తే రాజు అయిన అహస్వరు సన్నిధికి ఇకను రాకూడదని తమ ఎదురు ఒక రాజ్యం చెప్పటం, అది తప్పకుండా పారసికులకి మాదిరి యొక్క న్యాయం చెప్పి నియమింపవలను. మరి వస్తీ కంటే యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను. వింటున్నారా? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఏం కోల్పోయింది? రాణిగా ఉండే అర్హతను కోల్పోయింది. ఒక భార్యగా స్థానాన్ని కూడా కోల్పోయింది. హల్లెలూయా. ఎందుకంటే ఆమె జీవితాంతం ఒక రాజు సముఖంలో ఎక్కడో ఒక 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 స్త్రీగా ఉండగలదేమో కానీ ఇక ఆవిడ ఎప్పటికీ రాణి కాలేదు. ఎందుకంటే ఆ స్థానంలోకి మరొక ఆమె వస్తుంది ఇప్పుడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. బైబిల్ ప్రకారంగా మీరు అర్థం చేసుకున్నట్లయితే స్త్రీ సంఘమునకు సూచనగా ఉంది. స్త్రీలారా, భౌతికంగా కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నీ భర్తను కాదనుకుంటే నీ గతి ఏమవుతుంది? నీ భర్తను అవమానిస్తే నీ పరిస్థితి ఏంటి? నీ భర్తను తోలనాడితే నీ పరిస్థితి ఏంటి? ఈ భర్త కాకపోతే ఇంకొక భర్తను తెచ్చుకోవడానికి అవకాశం ఉందా నీకు? లేదని చెప్పండి. పెళ్ళైన వాళ్ళు చెప్పండి. ఎవరు మాట్లాడలేదేంటి? ఉందా? మరి ఎలా ఉండాలి నువ్వు? సిటికెత్తే నాకు బోల్డ్ అంతమంది అనే స్థితిలో ఉన్నావా? కుక్కల బోళ్ళని ఉంటాయి బయట, వీధి కుక్కలు. కానీ నీ భర్త నీ రాజు అయి ఉన్నాడు, నీ భర్త నీ ప్రభువు అయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథంలో మనము క్రైస్తవ లోకానికి దీని గురించి బోధించే బోధకులు ఉన్నారా? మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమునంతటా ప్రకటించిన ఎడల
ఘనురాలు కానీ అల్పురాలు కానీ స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పాను. హల్లెలూయా. భార్య ఏం చేయాలంటే తమ పురుషుల్ని చెప్పరేంటమ్మా? నోరున్నవాళ్ళే మీరు మరి ఏం చేయాలి? నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చా? మాట్లాడరేంటి? ఆడు మంచోడు కాకపోతేనండి, ఆడు తాగుబోతోడు అయితేనండి, ఆడు పని చేయకపోతేనండి, మరి తిట్టం ఏంటండి, కొట్టం ఏంటండి, తోలనాడడం ఏంటండి అనే ప్రశ్నలు నీకు వస్తున్నాయా? అంటే ఆ తాగుబోతాడు, ఆ తిరుగుబోతాడు నీలో క్రైస్తవ్యాన్ని చూడలేదు. నేరమే పడది. మాట్లాడరేంటి? ఎప్పటికీ పురుషుడి మీద తోసేయడానికి, పురుషుడు ఆడు తాగుబోతాడు, ఆడు తిరిగిపోతాడు, ఆడు ఇలాంటివాడు, ఇలాంటివాడు అంటావే తప్ప నువ్వు క్రైస్తవురాలు అయ్యుండి ఎప్పుడైనా నీ భర్త కోసం నువ్వు ప్రార్థించావా? ఎప్పుడైనా నీ భర్త 10 మందిలో గౌరవ స్థానంలో కూర్చోవాలని ఆశపడ్డావా? ఎప్పుడైనా నీ జీవితంలో నీలో క్రైస్తత్వాన్ని ఆ పురుషుడు చూడగలిగాడా? అర్థమవుతుందా? కొందరు పురుషులు ఉంటారు సంఘములోనే పెద్దలు, ఇంట్లో ఆడంగితనం కలిగి ఉంటారు. వీడు సంఘంలో మాత్రము పెద్ద, కానీ ఇంటికి వెళ్తే ఆడంగితనం కలిగి ఉంటాడు. ఎందుకు ఆడంగితనం కలిగి ఉంటాడంటే వీడు భార్యని ఏలడు, వీడు కుటుంబాన్ని ఏలడు. ఇంట్లో అమ్మగారే ఏళ్తా ఉంటుంది. అమ్మగారు ఏం చెప్తే అమ్మగారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అలాంటి సంఘ పెద్దలు, కొందరు సంఘ కాపురులు కూడా ఎటువంటి వారంటే వచ్చిన కానుక సంఘ పాస్టర్ గారి భార్య ఎదుటి విప్పాలి, దాన్ని ఆ భార్యకి లెక్కప్ప చెప్పాలి, ఆ భార్యకి ఇవ్వాలి, ఆ భార్య చేతిలోంచి తీసుకోవాలి ఈ పాస్టర్ గారు. ఎందుకంటే వీడు సంఘములో పెద్ద పాస్టరు, కానీ ఇంటిలో ఆడంగివాడు. ఎందుకు అనంటే ప్రవక్త బ్రహ్నం అంటున్నాడు, యెజబెలు వేలుతో ఆడించిందంట ఆహాబుని. గో అంటే గో, కమ్ అంటే రా, షిట్ అంటే కూర్చో, స్టాండ్ అంటే లేగని ఏలుతో ఆడించిందంటండి. ఉందలా బైబిల్లో? ఏం చూసుకుని దీనికి గర్వం అంటే అందము చూసుకుని గర్వం, సౌందర్యాన్ని చూసుకుని గర్వం. ఓ దాని బాబు రాజు, ఆమె రాజకుమార్తె కాబట్టి దానికి గర్వం. అందుకే అంటాడు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము, ఇతడు నీ రాజు నీ సౌందర్యము కోరినవాడు అంటాడు. హల్లెలూయా. ఎప్పటి చూసినా ఇంకా మా నాన్న రాజు, మా నాన్న గొప్పోడు, మా నాన్న ఇది, మా నాన్న అది, మా అమ్మ ఇది, మా కుటుంబం ఇది, అది చెప్పొద్దు. అది చెప్పుకోవడం నీకు అవకాశం లేదు. అది ఒకవేళ నీ తండ్రి గొప్పదనం, నీ తల్లి గొప్పదనం, నీ ఇంటి గొప్పదనం ఏదైనా ఉందంటే అది నీ జీవితంలో కనపరచు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంగతి రాజునకు అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూఖాను మాట ప్రకారము చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెననియు, మళ్ళీ చదువుతున్నాను, ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలననియు. ఎలా ఉండాలంటే పురుషుడు అదంటది, నేను కోవిటి వెళ్తానంటది, నువ్వు వెళ్ళటానికి వీలు లేదు, నేను సంఘంలో పెద్దగా ఉన్నాను అంటాడు. నువ్వు పెద్దన్న మానే కానీ నేను మాత్రం కోవిటి వెళ్ళిపోతానంటది అంటదందా? మాట్లాడరండి బాబు, మీరు ఎవరు మాట్లాడలేదు ఏంటి అందరూ? కానీ పాస్టర్కి వేరే దిక్కు లేక వాడినే సంఘ పెద్దగా ఉంచుతాడు. ఈరోజు సమస్య ఏంటంటే పాస్టర్లు అయిన వాళ్ళే భార్యల్ని గల్ఫ్ పంపేస్తున్నారు, పాస్టర్లు అయిన వాళ్ళే వాళ్ళు ఇజ్రాయెల్ పంపేస్తున్నారు, పాస్టర్లు అయిన వారే వాళ్ళు లండన్ పంపేస్తున్నారు. వీడు పాస్టర్ ఇక్కడ.
పాస్టర్ అని చెప్పుకోవడం సిగ్గు లేదా నీకు? సంఘానికి ఒక పెద్దవని చెప్పడం సిగ్గు లేదా నీకు? అర్థమవుతుందా మీకు? గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తుంది ఎలా ఉండాలంటే ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారం ఎవరిది? ఇప్పుడు ఇంట్లో మీ ఇంట్లో అధికారం ఎవరిదో మీరే చూసుకోండి. ఎవరి కాళ్ళే? మీరు అన్నట్టు నడుస్తుందా, ఆవిడ అన్నట్టు నడుస్తుందా? ఏదైనా మా ఆవిడ మంచిదండి, మా ఆవిడ చెప్తేనే మంచిగా ఉంటుందండి, నేను అమాయకుడినండి, ఎందుకంటే మా ఆవిడ చెప్పినట్టే నడుచుకుంటానండి. అలాంటి మగవాళ్ళు ఉంటారు ఉండరా? మీరు ఏదో ఒకటి మాట్లాడాలి. వాడు మాట్లాడండి, ఏదో ఒకటి మాట్లాడండి. నేను డబ్బులు ఖర్చు పెడతానండి, మా ఆవిడైతే దాస్తుందండి, అందుకే మా ఆవిడకి ఇస్తానండి డబ్బులు. దాసి ఎంత డబ్బులు మీ ఆవిడ దగ్గర పెడుతున్నావా అంటే నీకు ఖర్చు పెట్టడం రాదా? ప్రేమతో చెప్తున్నాను ఈ విషయాలు. నీ రుబాబు, నీ పెత్తనం, నీ అధికారము, నీ భర్తని నువ్వు అగౌరవపరుస్తున్నావు అని తెలుసా నీకు? ఇక్కడికి వచ్చి నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, నువ్వెన్ని పాటలు పాడినా, ఎంత సాక్ష్యాలు ఇచ్చినా, నువ్వెంత కన్నీరు కార్చినా, నీ భర్త పట్ల నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ భర్త పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంది? అందుకే దైవభక్తి గల వారమని చెప్పుకుని స్త్రీలకు తగ్గినట్లుగా ఉండాలన్నాడు. వింటున్నారా? మీకు అర్థమైందా? వింటున్నారా? కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతారు, మా ఆవిడేం మారిందండి, మా ఆవిడేం మారిందండి, మా ఆవిడేం మారిందంటారు. అంటే ఆడ బాధ అది. మా ఆవిడేం మారిందండి, మా ఆవిడేం మారిందండి. మీ ఆవిడ మారదు, ఎందుకంటే ఈ దేశంలో లేవు, వేరే దేశంలో ఉన్నావు నువ్వు. ఈరోజు జీవితాల్లో, కుటుంబాల్లో స్త్రీ యొక్క పాత్ర, వర్తమానంలోకి వెళ్తాను నేను. ప్రవక్త బ్రహ్మం గారు చెప్పినటువంటి వర్తమానం క్రీస్తుతో గుర్తించబడుట. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. నేను అక్కడి నుంచే వెళ్ళాలని అనుకుంటున్నాను. 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొద్ది మాటలు మనం చదువుకుందాం. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా? అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందుదురు, మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారు నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితమే. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి పిల్లరా, ఈ కాలపు ప్రవక్త చెప్పినటువంటి వర్తమానంలో నుండి మీకు కొన్ని మాటలు నేను చెప్పాలని నేను ఆశిస్తా ఉన్నాను. హల్లెలూయా. కొన్ని మాటలు మనం చూద్దాం. కొన్ని మాటలు మనం దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే, ఈరోజు ఈనాడు దేశమందు ఎందరో అసంతృప్తి చెందిన జనులు ఉన్నారు. ఎలా ఉన్నారంటే, జనం ఎలా ఉన్నారంటే అసంతృప్తి. అంటే ఏదో జీవితంలో ఏదో ఒక రకమైన అసంతృప్తి, అంటే ఒకలాంటి విరక్తి. వింటున్నారండి? డబ్బు లేదని కాదు, అన్నం లేదని కాదు. ప్రవక్త అంటున్నాడు, మీరు తిరిగి గమనించినచో అంత అసంతృప్తిని కనుగొన్నందుకు ఆశ్చర్యపడుదురు. తాము ఏమి చేయగోరుచున్నారో ప్రజలకే తెలియట్లేదు. ఎందుకు అలా మాట్లాడుతున్నారో, ఎందుకు అలా జీవిస్తున్నారో, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో, ఎందుకు వాళ్ళ జీవితంలో అలా జరుగుతుందో అది వారికే తెలియట్లేదు.
30 మైళ్ళ వేగముతో వెళ్ళవలసిన స్థలమందు దాదాపు గంటకు 80-70 మైళ్ళతో దూసుకుని పోవచ్చున్నారు. బ్రేకులు జారిపోతున్నాయి. అంత వేగముతో మలుపు తిరగసాగి సగం టైరు అరిగిపోతున్నాయి. దాన్ని మరలా బాగు చేసుకున్నటకు పట్టణంలోకి వెళ్ళి కొంతసేపు ముచ్చట్లాడుచున్నారు. తాము చేయగోరుచున్న దానిని జనులు ఎరగనట్లుగా కనబడుచున్నది అన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ స్పీడ్ వెళ్ళిపోతున్నాడో వాడికి తెలియదు. వింటున్నారా అండి? మేము మొన్న కర్ణాటకలో బెంగళూరులో ఆటో ఎక్కమండి. బతుకుతామన్న ఆశే లేదు నాకైతే. ఏ గుండెపోటోడో ఉండి ఆటో మీద కూర్చుంటే కనుక ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చేది గ్యారంటీగా. నేను మధ్యలో ఆపేద్దాం అనుకున్నాను. ఇక్కడ సరిపోద్ది బాబు, ఇక్కడ ఆపేయి అందాం అనుకున్నాను ఆటో వాడిని. ఆడు ఫోన్ ఎట్టేసుకున్నాడు, ఇంత లావునున్నాడు. ఆయన సాయిబు గారు అనాలి, సాయిబు గారు ఆయన ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ బస్సులు దాటించేటప్పుడు, ఆ కారులు దాటించేటప్పుడు ఆటోతో పాటు ఈయన కూడా ఎలా ఊగిపోతున్నాడు. ఇలా నిజంగా చెప్తున్నాను, జోక్ కోసం కాదు, నవ్వటానికి చెప్పట్లేదు. ఆ వేగం చూస్తే నాకు అనిపించింది, ప్రాణం ఎంత విలువైంది కదా. ఏంటి డ్రైవింగ్ ఏంటి, స్పీడ్ ఏంటి, కార్లు దాటేయడం ఏంటి, లారీలు దాటేయడం ఏంటి, బస్సులు దాటేయడం ఏంటి, చిన్న ఆటో ఎల్లాగ చిన్న సందుంటి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత కాంచేపటికి ఆ లోపల ఉన్న స్వెటర్లు గిట్టలు తీశాడు అక్కడ. ఆ తర్వాత గాల్లో ఎగిరిపోతున్నాడు, తీసుకెళ్తున్నాడు. ఇంకా భయం వేసింది నాకు. 2 సాక్షులు ఉన్నారు ఇక్కడ. ఆ తర్వాత ఎప్పటికొక అంత కూల్ అయ్యాడు, మెల్లగా తీసుకెళ్ళాడు. దేవానికి స్తోత్రం అనుకున్నాను. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, ఈరోజు ఆ బైకుల మీద వెళ్ళేటువంటి పిల్లలను చూడండి. వాడు జిమ్ అంటే వెళ్ళిపోతున్నాడు. ఆడు బతుకుతాడా చస్తాడో మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జీవితంలో ఏదో ఒక రకమైన అసంతృప్తి. వింటున్నారా అండి? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు. అందులో కొందరు ఎంతగా కలవరం చెందారంటే, ఈనాడు ఉన్న జనరేషన్ ఎలా అయిపోయారంటే, ఒక మందుల షాపుకి వెళ్ళి ఒక ఆర్గానిక్ లేదా సల్ఫరిక్ ఆమ్లం సీసా కొనుక్కొని ఆత్మహత్య చేసుకుంటున్నారంట. చనిపోవడానికి చాలా తేలిక మార్గాలు ఏర్పాటు చేసుకుని, చిన్న గొడవకి నేను చూశాను, భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది కాబోలు ఇంట్లోను. సాధారణంగా భార్య వెళ్ళిపోయి దూకేయాలి బిల్డింగ్ మీద నుంచి, కానీ మగోడు దూకి చచ్చిపోయాడు. చూడలేదా వీడియో ఎవరున్నా? భార్యతో గొడవ పడలేక భర్త 4 అంతస్తులు బిల్డింగ్ మీద నుంచి కింద దూకేసి పడిపోయి చచ్చిపోయాడు. అంటే భార్యతోటి పోరు ఎలా ఉంటుందో తెలుసా? సొలొమోను చెప్పాడు కదా, భార్యతో పోరు ఎలా ఉంటుందంటే చచ్చిపోవాలనిపిస్తుందండి మగోడికి. ఇది ఓ బతుకైనా, మనదే ఓ బతుకైనా, మనం ఎందుకు వచ్చిన బతుకు, చస్తే మంచిది అనుకుంటాడు పురుషుడు. ఆడద మాత్రం అనుకోదండి. నవ్వటానికి చెప్పట్లేదు, పళ్ళు చూడటం నాకు ఇష్టం లేదు. మీ పళ్ళు చూడటం ఎంతగా చెడిపోయింది ఈ కాలం. ఎంతగా చెడి జీవితాన్ని కలిగి ఉన్నారు. సిగ్గులేని బ్రతుకులు. నా ప్రసంగం ఇంచుమించు 100 మంది నుంచి 200 మంది వరకు చూస్తున్నారు. మీ 50 మంది కోసం, మీ 100 మంది కోసం కాదు, 200 మంది చూస్తున్నారు అని అంటే, నాలాంటి ప్రసంగము 100 మంది చూస్తేనే చాలా ఎక్కువ అనుకుంటాను నేను. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సంఘాల్లో చెప్పే పరిస్థితి ఉందా? దిక్కుమాలిన జీవితాలు. ఎంత నటించినా నీ నటన దేవుని దగ్గర ముందు పనిచేయదండి. అర్థమవుతుందా మీకు? మీరు ఎంత శుద్ధిగా కనబడినా, ఎంత మంచిగా కనబడినా అసలు ఏమాత్రం, ఎందుకంటే సాతానుడు చాలా తెలివైనోడండి. అసలు దేవుని దగ్గరుండి దేవుని దగ్గరే కుట్ర చేసి వాడి పాపం బయలుపడే వరకు కూడా ఆడు ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు అంటాడు. ఉందలా యెహెజ్కేలు గ్రంథంలో.
చక్కటి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నాడు. దేవుడికి తెలీదా? చాలా 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 వణికిపోతున్నట్టుగా, భయపడిపోతున్నట్లుగా చాలా ఇదిగా ఉంటారండి ప్రజలు. కానీ రంగు బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది. మీరెవరు ఆమెను చెప్పలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు అయితే చెప్పకండి, అలాంటి వాళ్ళు కాకపోతే చెప్పచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వాళ్ళు చెప్పలేరు, కూర్చోలేరు. చాలా చాలా ఒకలాంటి విరక్తి వస్తుంది వాక్యం వినటానికి. ఎందుకంటే ఈ మాటలు వినటానికి అమ్మాయి వచ్చింది. వినండి దేవుని వాక్యంలో. దేవుని ప్రవక్త అన్నాడు, అలాగూ వారు చచ్చి పడుచున్నారు. కొందరైతే తమ గదులలో వాయువు అంటే గ్యాస్ను విప్పి, లేదా తమ కార్లలో కూర్చొని పైపుల నుండి కార్బన్ మొనాక్సైడ్ వాయువును విప్పి జీవితమును దూరపరచుకొనగోరుచున్నారు. మరికొందరు వంతెన మీదకి ఎక్కి చిన్న కాగితం మీద ఏదో రాసి దానిని తమ కోటునకు అంటించి దాన్ని అక్కడ తగిలించి నదిలోకి దూకి తమ్మును తాము చంపుకొనుచున్నారు. వింటున్నారా? హల్లెలూయా. అంటే జీవితంలో వారికి ఎంత అసంతృప్తితో బ్రతుకుతున్నారు. వాళ్ళ యొక్క జీవితము ఎంత అసంతృప్తితో ఉంది అని అంటే చూసారా, ఆ నదిలోకి వెళ్ళి దూకుతున్నారంటండి. రోజుకి ఎంతమంది నదుల్లో దూకి చేస్తున్నారు. నిన్నటి దినాన్ని ఒక వ్యక్తి నాకు ఒక వీడియో పెట్టాడండి. ఆ వీడియో పెడితే అమెరికాలో ఫిలదెల్ఫియా అనేటువంటి ప్రాంతం, అది ఏదో స్టేట్, అది ఫిలదెల్ఫియా స్టేట్ అనుకుంటాను. ఆ స్టేట్లో అమెరికాలో ఒక ప్రాంతంలో అత్యంత దారుణమైనటువంటి ఒక స్ట్రీట్ గురించి చూపించాడు. అందులో ఆ స్ట్రీట్లో ఈ యొక్క అమెరికన్స్ డ్రగ్స్కి అలవాటు పడి, డ్రగ్స్కి, మత్తు మందులకి, మత్తు పానీయాలకి, లేదా మత్తు యొక్క ఇంజక్షన్స్కి అలవాటు పడి వాళ్ళు ఎంత భయంకరమైన అన్కాన్షియస్లో ఉన్నారు. వాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఎలా ఇంజక్షన్స్ ఎక్కించుకుంటున్నారు. ఇంజక్షన్ అద్దం చూసుకుని ఒక ఆవిడ డైరెక్ట్గా పొడి చేసుకుంటుంది ఇక్కడ ఇంజక్షన్ ఇలాగా. వాళ్ళ యొక్క పేదరికాన్ని బట్టి వాళ్ళకి ఇల్లు ఉండవండి, వాళ్ళకి ఒక కుటుంబం ఉండదండి, ఏమీ ఉండదండి. వాళ్ళకి ఎవరైనా జాలి పెట్టి డబ్బులు ఇస్తే దాన్ని కొక్కైన్ కొనుక్కుంటారు. కొక్కైన్ అంటే అదొక మత్తు పానీయం, మత్తు పదార్థం. హల్లెలూయా. ఈరోజు ఎంత భయంకరంగా డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. ఎంత భయంకరమైన డ్రగ్స్. సోదరుడు చెప్పినట్లుగా నా కొడుకు వయసు ఉంటుంది బహుశా. ఆయనకి ఎంత పెద్ద మీ వయసు? 30. ఓకే, నా కొడుకు వయసు 32. నాకు పెద్ద కూతురు వయసు 35. చిన్న వయసు అవుతుంది. నా టైంలోనే గంజాయి అనేది ఉండేది. మలికిపురం సెంటర్లో ముష్టోళ్ళు ఉండేవారు, కోయోళ్ళాలు ముష్టోళ్ళు ఉండేవారు. ఆదర్ సంతలో వాళ్ళు అమ్మేవారు. అది అమ్మితే ఏం చేసేవారంటే సిగరెట్టు లోపల ఉన్న పొడంతా కూడా దులిపేసి వాళ్ళు ఇచ్చిన కొంచెం గంజాయి దాంట్లో కలిపి మళ్ళీ దాన్ని కుక్కుని దాన్ని తాగితే చల్లగా లాగేది లోపలికి. నేను చెప్పాను, బ్రదర్ చెప్పాడు కదా, ఆయన మంచి ప్రసాద్ గారు మంచి సాక్ష్యం చెప్పాడండి. అమ్మ మీ ఆయన మంచి సాక్ష్యం చెప్పారు, సూపర్ సాక్ష్యం. రైసులాడు పెళ్ళైన తర్వాత మంచోడు కాదని చెప్పారు ఆయన్ని. నాకు పెళ్ళి అవ్వకముందే మంచోడు కాదని మా ఆవిడకి చెప్పారు. సూపర్ స్టోరీస్ కదా. దేవుడు మిమ్మల్ని జతపరిస్తే ఏ మనుషుడు వేరు చేయలేడు. అది కొద్ది కాలం తర్వాత వెళ్తుంది, దేవుడు జతపరిచాడా మన ప్రయత్నం చేశామనే ప్రయత్నం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ప్రియులారా, మన జీవితంలో మనం ఎంతగానో చెడిపోయి లోకంలో ఇష్టానుసారంగా జీవించి పాపంలో పొరులాడిన మనకి మరలా ఇంకా దానిలో ఏదో ఉందనే సంగతి మనకి ఎటువంటి ఆశ మనకు లేదు. వింటున్నారా? హల్లెలూయా. ఇది అదే నేను చెప్పబోతున్నాను. నీ జీవితంలో నువ్వు యేసుక్రీస్తు గుర్తించబడతావనేటువంటి కార్యాన్ని దేవుడు ముందే చూశాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నీ జీవితంలో ఎన్నిసార్లు నీ జీవితంలో అసంతృప్తితో చచ్చిపోవాలనుకున్నావు? ఎవరు లేరా ఏంటి? అసంతృప్తితో చచ్చిపోవాలి. ఎందుకు ఈ లైఫ్, అసలు ఈ జీవితం ఎందుకు?
అసలు నా జీవితం ఎందుకు, నేను చచ్చిపోవాలనుకున్న వాళ్ళు ఎవరు లేరా? అందులో నేను ఉన్నాను. ఎందుకు ఈ లైఫ్, ఎందుకు చచ్చిపోతే బెటర్ కదా? నేను ఎవరికి ఉపయోగం, ఎందుకు నాకు ఈ జీవితం, చచ్చిపోతే బాగుండు అనుకున్నా. కానీ నేను చావుకోకుండా నేను కాపాడింది ఆయన. హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియమైన సోదరుడు, సోదరి, జీవితంలో నీ యొక్క వైఫల్యాలు, నీ యొక్క పొరపాట్లు, నీ అలవాట్లు, నీ చెడు జీవితాన్ని దేవుడు చూశాడు. చూసిన జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు ఆయన ఆలోచనలో ఉన్నావు కాబట్టి నశించుచున్న నిన్ను ఆయన వెతికి రక్షించాడు. ఈరోజు ఆయన నన్ను రక్షించాడన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చేయండి. నన్ను రక్షించాడు ఆయన అని చెప్పేవాళ్ళు. జీవితానికి ప్రియులారా రక్షణ అనే అనుభవం కావాలి. రక్షణ అనుభవం కావాలి. ఈరోజు రక్షణ అనుభవం ఉన్నవాళ్ళు వింటున్నారా అండి? రక్షణ రుచి చూసిన వారు, అదే బ్రదర్ చెప్పినట్టు ప్రభువును దయాళుడని రుచి చూసిన వాళ్ళు అంటండి, ఇక ఎన్నటికీ ఆయన నుంచి దూరం కాలేరంటండి. వింటున్నారా అండి? హల్లెలూయా. ఎత్తైన గోపురంపై నుండి, పర్వతములపై నుండి దూకుచున్నారు. కొందరైతే తుపాకీని తీసుకుని తమ తలకు గురిపెట్టుకుని అక్షరాలు తమ మెదడు బయటికి చీల్చి తెచ్చుకుంటున్నారు. వారు కేవలము అసంతృప్తి చెందినవారు. నీ జీవితంలో ఎన్నోసార్లు నువ్వు అసంతృప్తి చెందుంటావు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ముగించుకోవాలనుకున్నావు. నువ్వు వింటున్నారా? అయితే ఈరోజు నువ్వు దేవుని మందిరంలో ఉండటం, దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకోవడం అనేది అది నీ అంతట నీకు జరిగినది కాదు. అది దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అసంతృప్తి చెందిన జనులతో వైద్యశాలలు నిండిపోవచ్చున్నవి. పిచ్చాసుపత్రులు ఖాళీ లేకుండా ఉన్నాయి. అసంతృప్తి చెందిన వారు, వారికి ఏం కావాలో వారికే తెలియదు. వారు దేనినో అందుకొనుటకు వెలుచున్నట్లు కనబడుచున్నారు, కానీ వారు ఎన్నడూ దాన్ని చేరట్లేదండి. వింటున్నారా? అసంతృప్తి కలిగిన జనులతోనంట ఆసుపత్రులు నిండిపోయాయంటండి. హల్లెలూయా. పిచ్చాసుపత్రులు ఖాళీ లేవంటండి. అసలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియట్లేదు. ఒరే నీకేం కావాలరా అమ్మ, నీకేం కావాలంటే వారు చెప్పలేని పరిస్థితి. తెలియదు వాళ్ళకి. ఒక అసంతృప్తి. వింటున్నారా? హల్లెలూయా. అలాగే దేశమునకు సంఘమునకు వెన్నెముకైనటువంటి గృహములు విచ్ఛిన్నం ఒకటి మనం చూస్తున్నాం. గృహం అనేది దేశానికి సంఘానికి కూడా వెన్నెముక లాంటిది అంటండి. నీ కుటుంబాన్ని బట్టే, ఎటున్నారండి, మీ గృహాలను బట్టే మీ సంఘము కూడా ఉంది. నువ్వు సంఘానికి ఒక ఎన్నెముకగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేశానికి నీ కుటుంబము, నీ గృహము ఒక వెన్నెముకగా ఉండాలి. అయితే ఆ గృహములు విచ్ఛిన్నం ఒకటి మనం చూస్తున్నాం. ఎలా అయిపోతున్నాయి విచ్ఛిన్నం? విడాకుల కోర్టులు. ఈరోజు ఏమొచ్చినట్టు దేశంలో విడాకుల కోర్టులు కేసులతో నిండిపోతున్నాయి. ఇట్టంటే ఇట్టు దానికి అర్థమవుతుందా? ఇంటున్న వాళ్ళు గట్టిగా మేము చెప్పండి. విడాకుల కోర్టులు కేసులతో నిండిపోతున్నాయి. తల్లులు తమ పసిపిల్లలను కావలి వారికి అప్పగించి ఎక్కడికో పనికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఎవరు వదిలిపెట్టేసి? పసిపిల్లల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నారంటండి. సరే, మన కోణం ఎత్తట్లేదు నేను, ఎందుకంటే పాస్టర్ గారు మమ్మల్ని టార్గెట్ చేశాడు అనుకుంటారు మీరు. పాలు తాగుతున్న పిల్లల్ని విడిచిపెట్టి దేశాలు వెళ్ళిపోతున్నారు. పాలు తాగుతున్న పిల్లల్ని విడిచిపెట్టి ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. పాలు తాగుతున్న పసిపిల్లల్ని పెంచాల్సినటువంటి తల్లులు అంటండి ఎక్కడికో వెళ్ళిపోతున్నారంటండి. వింటున్నారా? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? తమ పసిపిల్లలను కావలి వారికి అప్పగించి ఎక్కడికో పనికి వెళ్ళిపోతున్నారంటండి. దేనికి వెళ్ళిపోతున్నారంటండి?
అమెరికా వాళ్ళ గురించి ఏమన్నాడు, పనికి వెళ్ళిపోతున్నారు, పిల్లలు విడిచిపెట్టేసి ఆ యొక్క బేబీ సిట్టింగ్స్లోనే ఎక్కడో వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఆ కావలి కాసి వాళ్ళు పని మనుషులకు అప్పచెప్పి వెళ్ళిపోతున్నారు పని చేసుకోవడానికి. కానీ మనం దేశాలే దాటి వెళ్ళిపోతున్నామే. అవునా కాదా? మీరెవ్వరూ నోరిప్పకపోతే దేవుడు మీ మీద సాక్ష్యం పలుకుతాడు. వాక్యానికి ఆమేన్ చెప్పండి. వెళ్తున్నారా? వారి భర్తలు మంచి ఉద్యోగం చేయుచున్నా కానీ వారు తల్లులుగా ఇంటి యొద్ద ఉండుటకు ఇష్టపడరంటండి. భర్తకి మంచి ఉద్యోగం ఉంది, మంచి శాలరీ, ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, కానీ వారు తల్లులుగా ఇంటి యొద్ద ఉండుటకు ఇష్టపడలేదంటండి. అమ్మా వింటున్నారా? ఇష్టపడరు. మర్యాద గల స్త్రీ వలె దుస్తులు ధరించడం వలన వారికి తృప్తి లేదు. వేసుకున్న డ్రెస్సు తృప్తి లేదంటండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఇక్కడ, కొంచెం ఒక క్షణం ఆగండి. అందరూ ఏనండి, అందరూ కొంచెం జాగ్రత్తగా, పిల్లలు కూడా ఏనండి, అవనస్తుల పిల్లలు. ఇప్పటి వరకు మన పిల్లలకి పంజాబీ డ్రెస్ కూడా వేయకోకుండా పెంచాం, నిక్కర్లు వేయకోకుండా పెంచాం, ప్యాంట్లు వేయకోకుండా పెంచాం మా పిల్లలనండి. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇంటర్మీడియట్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళు హాస్టల్స్కి వెళ్ళాలి, ఇప్పుడు వాళ్ళు మెడికల్ లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళాలి, లేకపోతే ఇంజనీరింగ్కి వెళ్ళాలి, లేకపోతే ఐఐటికి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళు వేసుకునే స్కిన్ పిట్లు, నేను అనుకున్నాను ఈ బెంగళూరు వెళ్ళాం కదండి, ఆ బెంగళూరులో ఆ ఆడోళ్ళని చూస్తుంటే, ఆ సాఫ్ట్